ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్లో సరే దానికి పరాకాష్ఠగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి? ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలని చూడాలి, కొన్ని ప్రామిస్లు చేయాలి, అందులో కొన్ని 1-2 మాత్రమే నింపాలి, మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి. ప్రజలకు ఎప్పుడు ఒక క్యారెట్ ఒక స్టిక్, క్యారెట్ ముందు చూపుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి. మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉండే వాటిని ఫస్ట్ టైం ఈయన బ్రేక్ చేశారు జగన్మోహన్. అందుకే ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంత పెద్ద స్థానం, అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలడు అని ప్రూవ్ చేసుకుని తెచ్చి మరీ నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశాం. రాష్ట్రం ఇదంతా చూస్తుంది, దేశం కూడా చూస్తుంది. ఇది ఎవరికి నచ్చట్లేదు. దీన్ని దెబ్బ కొట్టాలి. గేమ్ ఆడితే మన గేమ్ ఆడుకోవాలి. రాజకీయం అంటే ఒక వికృత క్రీడ, అది మనకు అధికారం. రాజకీయం అంటే అధికారం, బాధ్యత కాదు. అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకమై అక్కడ తానులో గుడ్డ అంటే అక్కడ కనపడుతుంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటి అయినా మనం కొట్టుకోవాలి, మనం అలాగే ఉండాలి. మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే ఉండాలి, కులాలు అలాగే ఉండాలి, కులాల మధ్య చిక్కులు ఉండాలి. ఏదో చేస్తున్నాం అనిపించాలి, ఏమీ జరగకూడదు. ఆ శక్తులన్నీ ఏకమైనాయి. ఏ కళలైతే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మన దేశ జాతిపిత కానీ, ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటారు, ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలిందంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు. అంతటి శక్తిమంతుడు ఆయన. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు. ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు, అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దఫా తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. హామీలు మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది. అవన్నీ విశ్వరూపం అంతా ఈ మహాదోపిడి బాగా ఇస్తుంది. ఓ చిత్రం ఏమంటే ఈరోజు ఈ పార్టీలన్నీ బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు కూడా రకరకాల పేర్లతో ఆయన అవినీతి గురించి అప్పట్లో చేస్తూనే ఉన్నారు. tehalkare.com అని వాళ్ళు వేశారు. అందరూ చంద్రబాబు అంటే మనమేం చెప్పనవసరం లేకుండా ఓయమ్మ ఆయన అంతా కరప్ట్ ఎవరు, మళ్ళీ ఆయనతోనే పొత్తులు పెట్టుకుంటారు. లాస్ట్ టైం మోడీ కూడా అన్నట్టున్నాడు, పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటాడు. మళ్ళీ ఆయన పోయి ఆయనతో పెట్టుకున్నాడు. ఏది అన్ని తిట్లు తిట్టినా, బహుశా మోడీ అన్ని తిట్లు ఎవరి నుంచి తిన్నాడు ఆయన రాజకీయ జీవితంలో.